2025 సంవత్సరం నవంబర్ నెల, నవంబరు డిసెంబరు నెలలకు 9వ రాశి ధనస్సు రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ ధనస్సు రాశికి వివాహ వ్యవస్థ బాగుంది. ఎప్పుడు కూడా భార్యాభర్తలు ఇద్దరూ అనుకూలంగా ఉంటే ఏ ఇల్లైనా ఇబ్బంది లేకుండా సుఖంగా ఉంటుంది. వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం అవుతుంది. సంతానం కలగాల్సిన వాళ్ళకి సంతానం కలుగుతారు. గర్భధారణ కాని వాళ్ళకి గర్భధారణ అవుతుంది. ఈ శుక్రుడు స్వక్షేత్రంలో ఏకాదశి స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల వివాహం అంటే జన్మ లగ్న రీత్యా చూసుకోవాలి. ఇది గోచారమే. గోచారం 25 వంతులే. ఇది మీకు కలిసి రావాలనుకుంటే వెంటనే మీ జాతకం చూపించుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. ఇట్లా జాతకం చూపించుకొని మీరు ముందుకు వెళ్ళండి. ఈ శుక్రుడు బాగుండటం చేత అన్ని విధాలా బాగుంది. శుక్రుడు సంబంధించిన వ్యాపారాలు, ఫ్యాన్సీ ఐటమ్స్, బంగారపు వస్తువులు, లేకపోతే రోల్డ్ గోల్డ్ వస్తువులు, ఇంటికి ఆడవాళ్ళకి సంబంధించిన గుడ్డలు, ఇటువంటివన్నీ కూడా వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంది. వ్యాపారం అన్ని రకాలుగా బాగుంది, కానీ ఐరన్కు సంబంధించిన వ్యాపారాలు పూర్తిగా బాగాలేదు. అయితే చదువు వచ్చేటప్పటికల్లా అష్టమ గురువు అవ్వటం చేత చదువు కానీ విద్య కానీ మరి ఉద్యోగం కానీ విదేశీయానం కానీ పూర్తిగా ఇబ్బందికరంగా ఉంది. తర్వాత శని వల్ల పూర్తిగా నష్టం కనబడుతుంది. మరి వడ్డీ వ్యాపారస్తులకు రాహు బాగున్నాడు. ఇచ్చి పుచ్చుకునేది బాగా ఉంటుంది. ఇది అందరికీ మాత్రం కాదు. ఈ రాహు బాగున్న వాళ్ళకే జన్మలగ్న రీత్యా రాహు ఎవరికైతే బాగుంటాడో వాళ్ళకి వడ్డీ వ్యాపారాలు చేసే వాళ్ళకి, డబ్బుతో తగిన వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. తర్వాత స్టాక్ మార్కెట్టు, రియల్ ఎస్టేటు పెద్దగా యోగించే లక్షణాలు లేదు. విదేశాల వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. వ్యవసాయదారులకు కూడా చెప్పాలి అంటే ఈ 2 నెలలు పూర్తిగా బాగాలేదు. వ్యవసాయం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చదువు, తర్వాత వ్యాపారం, వ్యాపారాల్లో ఇనుముకు సంబంధించిన వ్యాపారాలు బాగాలేవు. మరి ఆడవాళ్ళకి సంబంధించినవి బాగున్నాయి. ఇల్లు కట్టుకుంటానికి ఇంటికి సంబంధించిన మెటీరియల్, ఇసుక, సిమెంటు, దర్వాజాలు, తలుపులు, కిటికీలు, ఇంటికి సంబంధించిన ఇనుము వ్యాపారం, ఇవన్నీ కూడా బాగుంటాయి. తర్వాత చదువు ఉద్యోగం రీత్యా బాగాలేదు. సరిగా చెప్పాలంటే ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోండి. అయితే ఉద్యోగం కానీ పెళ్ళి కానీ, పెళ్ళి మాత్రం వివాహం బాగుంది, జాగ్రత్తగా చూసుకోండి. జాబులు బాగా ఇబ్బందిగా ఉన్నాయి. వ్యాపారస్తులకి ఇనుము తప్పితే మిగతా వ్యాపారాలన్నీ బాగున్నాయి. రియల్ ఎస్టేట్ కూడా పెద్దగా లాభం కాదు. స్టాక్ మార్కెట్లకు వచ్చేటప్పటికల్లా రాహు బాగున్నాడు కాబట్టి కొంతమంది వరకు బాగుంటుంది. చూసుకోవాలి, జాతక రీత్యా చూసి చేసుకోవాలి. విదేశాలకు వెళ్ళే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యవసాయదారులకి 2 నెలలు బాగాలేదు. అయితే ఏదైనా సరే ప్రతి వాళ్ళకి కూడా మనిషి సక్రమంగా సంచరించాలి అంటే ఎప్పుడూ భగవంతుడిని స్మరించాలి. భగవంతుడిని స్మరిస్తే నీ మనస్సుకు ప్రశాంతత వస్తుంది. మరి 2 ఉన్నాయి. విగ్రహారాధన, విగ్రహారాధన చేసి నేను గుళ్ళో దేవుడు పూజ చేశానో నాకు ఎదురు లేదు అని అనుకుంటే అది ఆగ్రహం అవుతుంది. నిగ్రహారాధన, నిగ్రహం అంటే మనస్సు దేవుడి యందు పెట్టి దేవుణ్ణి పూజిస్తే అది నిగ్రహారాధన. నిగ్రహం ఎట్లా ఉంటుంది? ఎవరి మీద ఆగ్రహం చూపించకుండా ఉండటమే నిగ్రహం. నిగ్రహం కలిగి ప్రవర్తిస్తే ఏ పనైనా సాధించవచ్చు. ఎప్పుడు కూడా ఒకటి చెబుతున్నా గుర్తుపెట్టుకోండి. ఒకడు కొట్టుకుందామని వస్తాడండి, రెండో వాడు కొట్టుకుంటానికి సిద్ధపడలేదు. నువ్వు వాడు దెబ్బ కొడితేనే 2 దెబ్బలు కొడతారంటే ఏదో జరుగుతుంది. చేతికి చేయి తగిలితే శబ్దం వస్తుంది, ఒక చెయ్యి ఊపితే శబ్దం రాదు. అట్లాగే ఒకటి తగాదాకు వస్తే కాదు. ఎందుకంటే పాపగ్రహాల వల్ల తొందరపాటు, తగాదాలు, గొడవలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అర్ధాష్టమ శని 2 సంవత్సరాలు 6 మాసాలు పూర్తిగా బాగాలేదు. కాబట్టి దైవాన్ని నమ్ముకోవాలి, తొందర తగ్గించుకోవాలి,
ఎప్పుడు దైవాన్ని పూజించాలి. ఈ రకంగా ఉంటేనే ఈ ధనుస్సు రాశి వాళ్ళు అన్ని విధాలా బాగుంటారు. స్వస్తి.